మేడం మీ పేరు? గురులక్ష్మి అండి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలా ఉందండి? చాలా బాగుందండి. ప్రభుత్వం నిజంగా మహిళలకి పక్షపాతం అనొచ్చు. ఎందుకంటే మా మహిళల కోసం చాలా ఎక్కువగా ఆలోచించి అన్ని రకాలుగా మాకు ఏదైతే అవసరమో మా అవసరాలు, అలాగే మా పిల్లలకి సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే మాకు అన్నీ కూడా సమకూర్చి ఆ పథకాలన్నీ అమలు చేస్తున్నారు. అందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా ధన్యవాదాలండి. రేపు మాకు ఫ్రీ బస్సులు కూడా పెడుతున్నారు. అది కూడా ఏంటంటే ఎలా ఆలోచించారంటే, ఇప్పుడు కొంతమంది ఊర్ల నుండి చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితిలోని ఇక్కడిక్కడికి వెళ్ళడానికి ఆటోకి ఎన్నెన్ని డబ్బులు పోస్తున్నారు. మేమైతే మాత్రం ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఆటోల డబ్బులు మాత్రం చాలా ఎక్కువ అవుతున్నాయి. అలాగే బస్సు అనేది ఇప్పుడు ఫ్రీగా ఉందనుకోండి, ఇంకా మా ఇష్టమే, మేము ఎక్కడికైనా చుట్టాలింటికి వెళ్ళొచ్చు, అలాగే మా పనులు కూడా చేసుకోవచ్చు. నిజంగా చాలా మంచి ఆలోచన ఈ యొక్క ఫ్రీ బస్ పెట్టడం. అది కూడా ఇంత త్వరగా మాకు ఈ యొక్క పథకాన్ని మళ్ళీ అమలుపరిచినందుకు మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన? ఆయన ముందే స్టార్, ప్రజల కోసం. అంటే ఇప్పుడు పదవి ఉన్నా లేకపోయినా ప్రజా పక్షపాతి ఆయన నిజంగా గొప్ప మనసుకి జోహార్లు నిజంగాన. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కష్టంలో ఉన్నా సరే వెంటనే అక్కడికి దేవుడు ప్రత్యక్షమైనట్టుగా ప్రత్యక్షమై ఆ కష్టాన్ని తీర్చి వాళ్ళకి ఏటి అవసరం అనేది అది ఆ అవసరాలు తీర్చి ఆ కష్టంని కడతీర్చే ఒక దైవం టైప్, అంటే మానవ రూపంలో ఉన్న దైవం టైపు మన పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అలాంటి మనిషిని ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడి కింద బాగున్నారా, లేదంటే ఒక సీఎం కింద బాగుంటారా, లేకపోతే హీరో కింద బాగుంటారా? అన్ని రకాలుగా బాగున్నారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అవడం వలన ఇప్పుడు మాకు దగ్గరగా ఉంటున్నారు. అందువలన మాకు ఇలా ఉండడమే చాలా నచ్చింది. సీఎం గా అయితేనే మంచిది. రానున్న కాలంలో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి ఖచ్చితంగా. ఇంకా ఇంకా పెద్ద పెద్ద హోదాలకు కూడా వెళ్ళే అవకాశం ఉందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.